నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నా పేరు రేవతి. చెప్పులు, చెత్త డబ్బా, బిస్కెట్స్, బెండకాయ కాదేది ఎన్నికల గుర్తుకు అనర్హం అన్నట్లు ఉంది పంచాయతీ ఎన్నికల తీరు. తెలంగాణలో సర్పంచ్, వార్డు మెంబర్లకు డిసెంబర్లో 3 విడతల ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల గుర్తులను ఎస్ఈసీ ప్రకటించింది. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు మెంబర్స్ కు 20 సింబల్స్ ను నిర్ణయించింది. తమకు ఓటర్లను ఆకట్టుకునే గుర్తులు వస్తే గెలుపు 50% సాధించినట్లేనని అభ్యర్థులు భావిస్తున్నారు. ఎంపీటీసీ మొదలు ఎంపీ ఎలక్షన్స్ వరకు అన్ని పార్టీల గుర్తులపైనే జరుగుతాయి. సర్పంచ్, వార్డు ఎన్నికలు మాత్రమే పార్టీలకు అతీతంగా జరుగుతాయి. అందుకే ఎన్నికల సంఘం కూడా గుర్తుల ఎంపికపై భారీగానే కసరత్తు చేసింది. జనం వాడుకలో ఉన్నవి, ముసలివాళ్లు, నిరక్షరాస్యులు కూడా సులభంగా గుర్తుపట్టేలా గుర్తులను ఎంపిక చేసింది. సర్పంచ్ అభ్యర్థుల బ్యాలెట్ పేపర్ పింక్ కలర్ లో, వార్డు మెంబర్ బ్యాలెట్ పేపర్ వైట్ కలర్ లో ఉంటుంది. ఆయా బ్యాలెట్ పేపర్లను ఈసీ జిల్లా కేంద్రాలకు కూడా పంపించేసింది. సర్పంచ్ అభ్యర్థులకు రింగు, కతర, బ్యాట్, ఫుట్బాల్, లేడీస్ పర్స్, టీవీ రిమోట్, టూత్ పేస్ట్, స్పానర్, చెత్త డబ్బా, బ్లాక్ బోర్డ్, బెండకాయ, కొబ్బరి తోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జొల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్మెన్, పడవ, బిస్కెట్, ఫ్లూట్, చైన్, చెప్పులు, బెలూన్, స్టంప్స్ గుర్తులను నిర్ణయించింది. వార్డ్ మెంబర్ క్యాండిడేట్లకు గౌన్, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటీనా, గరాటా, మూకుడు, ఐస్ క్రీమ్, గాజు గ్లాసు, పోస్టు డబ్బా, ఎన్వలప్ కవర్, హాకీ స్టిక్, బాల్, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పెట్టె, విద్యుత్ స్తంభం, కెటిల్ గుర్తులను సెలెక్ట్ చేసింది. రాష్ట్రంలోని 31 జిల్లాలోని 564 మండలాల్లో గల 12,728 పంచాయతీలకు 1,12,242 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. కోర్టు స్టే ఆర్డర్ కారణంగా 32 గ్రామ పంచాయతీలకు, 292 వార్డులకు ఎలక్షన్స్ నిర్వహించడం లేదు. పోలింగ్ మొదటి విడత డిసెంబర్ 11న, రెండవ విడత 14న, ఇక మూడవ విడత 17వ తేదీన జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. సాయంత్రం వరకు ఫలితాలు వెల్లడించి ఉప సర్పంచ్ ఎన్నికను సైతం అదే రోజు నిర్వహిస్తారు. రాష్ట్రమంతా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 50,000 రూపాయల కంటే ఎక్కువ తీసుకెళ్తే పోలీసులు సీజ్ చేస్తారు. డబ్బులకు సంబంధించిన ఆధారాలు చూపిస్తేనే రిటర్న్ చేస్తారు.